ఫ్రెండ్స్, ఈరోజు నేను నిమ్మకాయ పప్పు చేస్తున్నా. నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, కానీ నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఏమేం చేయాలో చూపిస్తాను చూడండి. పప్పు అయితే నానబెట్టుకున్నా, కందిపప్పు. ఇది కందిపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న ఒక చిన్న కప్పు. అయితే ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నా. చిన్నవి ఒక 3 టమాటాలు, ఇక కొంచెం అంత పసుపు వేస్తున్నా, అయితే నిమ్మకాయ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలో చూపిస్తాను. కానీ చాలా బాగుంటుంది నిమ్మకాయ పప్పు. ఇప్పుడైతే మూత పెట్టుకొని కుక్కూర అయితే నేను పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం కారం వేసుకొని రుబ్బేసుకుందాం. కొంచెం అయితే ఒక చెంచంత కారం వేస్తున్నా, దొడ్డుప్పు వేస్తున్నా. వేసేసి ఇది మెత్తగా ఇట్లా రుబ్బేసుకోవాలి. ఇట్లా మెత్తగా రుబ్బుకొని దీన్ని తాలింపు పెట్టుకొని మసాలా పెట్టుకుందాం, ఓకేనా. వాటర్ వేసుకోవాలి ఇందులో. మెత్తగా రుబ్బాలి ఇది ఫ్రెండ్స్. ఇట్లా మెత్తగా అయితే రుబ్బుకున్నాం. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం కొన్ని. మనకు చిక్కగా కావాలా పలసగా కావాలా చూసుకొని చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఎల్లిగడ్డలు, అలా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేస్తే వాసన బాగుంటుంది. పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇది పప్పులో పోసేస్తున్నా. పప్పులు వేసేసి ఇది పప్పు మసాలా పెట్టుకోవాలి మనం. పప్పు అయితే మసాలా పెట్టుకోవాలి. పప్పు అయితే మసులుతుంది. ఇట్లా పప్పు అయితే బాగా మసిలిపోతుంది. మనం ఈ పప్పు కొంచెం దించుకొని మనం ఇలా నిమ్మకాయ పిండుకోవాలి. పప్పు అయితే మసిలింది. ఇది నిమ్మకాయలు వేస్తే చూపిస్తాను. ఇవి 2 నిమ్మకాయలు అయితే పిండుతా. పులుపు చూసి పోస్తాను నేను. నాకైతే 2 నిమ్మకాయలు పడతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. మనకేం గ్యాస్ టేబుల్ అనేది ఏం కాదు. ఇది నిమ్మకాయలు బాగుంటుంది, నిమ్మకాయలు మంచిది కూడా, ఓకేనా. ఇప్పుడైతే ఈ నిమ్మకాయలు 2 పిండుతున్నాను నేను. పప్పు అయితే మసిలిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాం. ఇలా కొత్తిమీర వేసేసి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసిన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా కాగానే మనం ఏం చేద్దామంటే నిమ్మకాయ ఇలా పిండేసుకుందాము. ఇప్పుడైతే పప్పు అయితే దించి పక్కన పెట్టేస్తున్నాం, ఓకేనా. పప్పు అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక నిమ్మకాయ పిండుకున్నా, ఇలా వేసేస్తున్నా. వేసి మనం టేస్ట్ చూద్దాం. నిమ్మకాయలో ఇంత పచ్చ తీసి పక్కన పెట్టినా, మళ్ళీ పులుపు గిట్లా ఎక్కువ కాలేదని మీరు మళ్ళీ 2 వేసేసింది ఏంది ఇంత పులుపు అని అనుకోకండి. ఇంత పచ్చ అయితే తీసి పక్కన పెట్టినా, ఓకేనా. ఇప్పుడైతే పులుపు సరిపోతుంది. ఇప్పుడు వేరే బాండీలు వేసి చూపిస్తాను చూడండి. వేరే దాంట్లో వేసేస్తాం. పులుపు అయితే సరిపోతుంది, ఓకేనా. పులుపు అయితే చాలా సరిపోయింది, చాలు. ఆ నిమ్మకాయ పచ్చ ఒకటి తీసేపటికి సరిపోయింది, చాలా బాగుంది. మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. పప్పుచారు అయితే చాలా బాగుంది. నిమ్మకాయ పప్పుచారు ఇది చాలా బాగుంది. చూడండి కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.